7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కు సిఆర్డీఏ అనుమతి ఇచ్చిందని తెలిపారు మంత్రి నారాయణ. మొదటి దశలో రైతుల దగ్గర తీసుకున్న 34,000 ఎకరాల విలువ పెరగాలని, కొత్త పరిశ్రమలు రావాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలని అన్నారు. రాబోయే 50 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు మంత్రి నారాయణ. 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఆలోచిస్తారు. ఆ ఉద్దేశంతో వీటికి ప్రొక్యూర్ చేయమంటే ల్యాండ్ పూలింగ్కి ఏదైతే గ్రామ కమిటీలు మీటింగ్ జరిపారో వాటిలో ఒక 7 గ్రామాలు ల్యాండ్ పూలింగ్ మమ్మల్ని ఈరోజు అథారిటీ సిఆర్డీఏకి యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది. అది సుమారుగా 20,494. అంటే అన్నీ ఒకేసారి కాకుండా 1 by 1 చేస్తామని యాక్చువల్గా అధికారులు చెప్పారు. మ్యాన్ పవర్ సరిపోదని దాని మీద యాక్చువల్గా అమరావతి మండల ఏరియా అయితే అక్కడ యాక్చువల్గా 4 విలేజెస్, తుళ్లూరు అయితే 3 విలేజెస్, మొత్తం 20,494కి యాక్సెప్టెన్స్ జరిగింది.